అమరావతి రాజధాని ఆమోదం వచ్చింది, ఎలా అనిపిస్తుంది? అమరావతి రావడం చాలా గర్వకారణంగా ఉంది. అమరావతి అనేది విజయవాడ ప్రాంతం ప్రజలకు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఇక్కడ ఉంటే సమస్య వచ్చి ప్రజలకు మేలు జరిగిద్దని చూసి అర్థమవుతుంది నాకు. ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఎక్కడ కూడా చూస్తుంది అమరావతి రాజధాని లేదని ప్రజలను బహిర్గమనం చేసి అని చేసి కొంత నిర్మిస్తాం. ఈ రోజు అమరావతి రావడం చాలా గర్వకారణంగా ఉంది. రావడం రోజు మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ కొన్ని వ్యవస్థలు కానీ ఎన్నో వచ్చి అమరావతి అభివృద్ధి చేసి ఆశిస్తున్నాను. అంటే రాజధాని గురించి అన్ని పార్టీలు ఓకే చెప్పింది, కానీ ఒక్క పార్టీ మాత్రం దాన్ని ఆమోదం చేస్తుంది. సార్ ఆ పార్టీ పేరు చెప్పాలని నాకు సిద్ధంగా ఉందండి. ఆల్రెడీ ఓటు వేసి పక్క ఓటు వేశారు, గెలిచారు. అదే ఓటు వేయకుండా మొన్నాలని ప్రజలు ఆ పార్టీ పేరు వాళ్ళ పరిస్థితులు కూడా రాదు. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆ పార్టీకి లేదు. ఆంధ్రప్రదేశ్ నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ పార్టీ పేరు చెప్పడం ఇస్తారు. ఇదేంది 3 రాజధానులు ఏంది, మావిగానే ఏందో, ఈ పదాలు ఏందో, ఈ పదాలకు నాకు అర్థాలు తెలియక మేము గుర్తుపెట్టుకుంటున్నాం. నాకు కాదమ్మా, బాబు గారికి గూగుల్లోకి అంతుపట్టలేదంట, ఆ పదానికి అర్థం తెలియలేదంట. మా పోటీ వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం చెప్పారు మొన్న విఐ తీసేసి ఏ పెట్టే మా జగన్ అని వస్తుందని. అమరావతి కంటే అంతకంటే మంచి పేరు ఏముంటది? ఆయనకు అది నచ్చలేదనే కదా ఇది చెప్పాడు. ఆయన నచ్చకపోతే నీకు నచ్చింది నాకు నచ్చాలని ఉందా? నాకు నచ్చింది నీకు నచ్చాలని ఉందా? ఆయనకి అది నచ్చింది, మాకు ఇది నచ్చింది. ఎందుకీ జగన్కి ఏమైంది? కాసేపు 3 రాజధానులు అంటాడు, వద్దంటాడు. కాసేపు రాజధాని వద్దంటాడు, కాసేపు మావిగాని అంటాడు. అసలు ఎక్కడికి అంతు చిక్కని విధంగా మాట్లాడుతున్నాడు. అసలు జగన్కి ఏమైంది అంటారు? మాకేమైందో మాకే అర్థం కావట్లే, ఆయనకు కాదు. ఆయన మాట్లాడుతుంటే మాకేమైందో మాకే అర్థం కావట్లే. ఆయన చూసినట్టు మాట్లాడతాడు అంతే. మనం చూస్తా ఉంటే అమరావతి రాజధాని మీకు ఎలా అనిపిస్తుంది? బానే ఉంది, బ్రహ్మాండంగా ఎదిరిపోయింది. మీరు మొదటి నుంచి వింటలేదుగా, చెప్తే అర్థం చేసుకోవట్లేదుగా. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని, అతను లండన్ వెళ్ళేది ఆ పిచ్చి మందులు వాడుకోవటానికి అని చెప్పేసి మీకు తెలియదా? అరే ప్రతి నిమిషం ఈ రాష్ట్రంలో ఒక్కసారి అవకాశం అని వచ్చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలన అనేటటువంటి పేరుతో వ్యాపారం చేసి దోచుకు తిన్నాడు. 3 ప్రాంతాల మధ్య 3 రాజధానులు అని చెప్పేసి స్థానికంగా రాజధాని ఎక్కడైతే కడతాడో అక్కడ ఒక దళితుని బలి చేశాడు. దళితుడిని ఎంపీ చేసింది దళితుల మీద ఉన్నటువంటి ప్రేమతో కాదు, అతని క్రైమ్ మెంటాలిటీ. కాబట్టి 3 రాజధానుల్ని ఇక్కడ నడిపాడు. రాజధాని అనేది ముందుకు వెళ్ళకుండా చేశాడు. సౌత్ ఆఫ్రికా మోడల్ ని అన్నాడు. 2 కాదు 3 అన్నాడు. అతను శ్రాద్ధం చేసుకోవటానికి 6 కూడా అనేవాడేమో. కాకపోతే ఇప్పుడు ఏదైతే రైతుల త్యాగాలకు ఒక విలువ ఇస్తూ, దేవుడు కరుణిస్తూ ఒక విజనరీ లీడర్ మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులతో డిస్కస్ చేసిన తర్వాత రాబోయే కాలంలో తుగ్లక్ లాంటి రాజులు ఉంటారు. రాబోయే కాలంలో ఏదన్నా పొరపాటు జరిగి జగన్ రాయుడు కానీ జగన్ లాంటి మనస్తత్వం వాళ్ళు ఎవరైనా వస్తే రాజధానిని పాడు చేస్తారనే ఉద్దేశంతో 29 రాష్ట్రాలకు లేని గత్యంతరం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అదే ప్రత్యేకమైనటువంటి గెజిట్ తో రాజధాని ఫలానా అని చెప్పుకోవాల్సినటువంటి దురదృష్టం వచ్చిందంటే కేవలం చీడ పురుగు లాంటి జగన్ ఉన్నాడనే చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని హయ్యర్ చట్టసభలకు పంపించి అక్కడ ఒక చట్టం కోసం తీర్మానం చేసి చట్టాన్ని చేస్తూ ఉంటున్న కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ అతని సైకో బ్యాచ్ వినాలని తనకు సంబంధించినటువంటి ఒక మీడియాని చెప్పుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పేరుతో ఒక పాఠాన్ని 2-3 గంటలు చదువుతాడు. అందులోనే చెప్పాడు మా వి గన్. ఎందుకంటే అతనికి మొదట్లో ఏకైక రాజధాని ఒప్పుకున్నాడు. తర్వాత సౌత్ ఆఫ్రికా మోడల్ తో 3 రాజధానులని చెరబట్టాడు. శ్మశానాలు అన్నాడు. ప్రాంతాల మధ్య విద్వేషాన్ని పెట్టాడు. ఆ తర్వాత పండక్కి వెళ్తున్నా, పబ్బకి వెళ్తున్నా, రేపు వెళ్తున్నా, మాపు వెళ్తున్నా, ఉగాదికి వెళ్తున్నానని విశాఖపట్నం వెళ్తున్నా అని చెప్పేసి జనానికి చాలా తేడా చేశాడు. తేడా మనిషి. ఇప్పుడు నిన్న డైవర్షన్ పాలిటిక్స్ లో ఎవడైనా సరే సీఎం గా చేసినటువంటి మనిషి చట్టసభలో చట్టాన్ని చేసి రాజ్యసభకు పంపించి అక్కడి నుంచి రాష్ట్రపతి ఒక గెజిట్ తీసుకొస్తే దాన్ని నీబోటోడు కదపరని చెప్పేసి ఒక ప్రజాస్వామిక బద్ధకమైనటువంటి, ఒక చట్టబద్ధమైనటువంటి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యక్రమం జరుగుతా ఉంటే ఇంట్లో 4 విలేకరుని తీసుకుని ఒక పేపర్ చదివి ఐడియా అదర్లా మా విగన్, అక్కడ మా పేరుని నాని ఉంటాడు, విజయవాడలో ఆ నత్తి అబ్బాయి ఉంటాడు, గుంటూరులో మా ముస్తఫా ఉంటాడు ఈ గుట్కాలు అమ్మటానికి. ఈ మధ్యలో ఏదంటే కొత్త ఫార్ములా అంట డెవలప్ అయ్యేటటువంటి
అదేంటి నేషనల్ హైవేకి అటు ఇటు 150 కిలోమీటర్లు అని చెప్పావు. అసలు నువ్వు మనిషివేనా జగన్? నువ్వు మనిషివా జగన్ అని చెప్పేసి జనం అనుకుంటున్నారు. కాబట్టి రాజకీయాల్లో నీ ఓటోళ్ళు పనికిరారు, నీలాంటి ఫ్యాక్షనిస్టులు పనికిరారు. మీరు 1 టైం సీఎం గా మిగిలిపోయారు. మీరు చేసిన ప్రతి పని కూడా చరిత్రలో ఫలానా రోజుల్లో ఫలానా ఓటు ఉండేవాడు కాబట్టి చట్టబద్ధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒక ఉదాహరణ వచ్చింది. 1 టైం సీఎం గారు మీరు చేసే పాదయాత్ర కూడా జనంలో మంచి ఇది ఉంది. ఏదేమైనా మంచి కామెడీ పీస్ అయిపోయారు మీరు. మావి గన్, అందులో జగన్ అనే పేరు ఉంటే గనక ఇంకొకటి మార్చుకోవాలంట. అసలు నువ్వు జా అనేటటువంటి పేరు పెడితే తప్పు. మీరు తల్లిదండ్రి నిన్ను గన్ అని పెట్టి ఉన్నట్టయితే నీ పర్సనాలిటీకి నీ పనులకి నీకు సర్వం మ్యాచింగ్ అయి ఉండేదని చెప్పేసి నా అభిప్రాయం. ఒక బిడ్డకి తల్లిదండ్రులు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో మన రాష్ట్రానికి కూడా రాజధాని లేకపోతే అలాగే కష్టం ఉంటుంది. అలాంటి దాన్ని దాదాపు 10-15 సంవత్సరాల నాడు మనకు రాజధాని విభజన జరిగినంది. ఈ ఎన్నాళ్ళు పెట్టి ఏం చేశారు వీళ్ళు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు రాజకీయ అవతల కోసం మీరు ఏదైనా చేస్తారా? అంటే ప్రజలతో మీ పని లేదా? ప్రజలు ఓట్లు వేస్తే మీరు గెలవలేదా? నువ్వు ఒకప్పుడు 64 సీట్లు నీకు వచ్చినాయి, ప్రజలు నీతో ఉండబట్టే నీకు వచ్చినాయిగా. మరి ఈ రోజు మొన్న 151 సీట్లు నీకు ఎందుకు వచ్చినాయి? జగన్ గారు మంచోడు, వాళ్ళ నాన్న అభిప్రాయాలు నడుస్తున్నాడు, అలాగే చేస్తాడని చెప్పి నీకు ఓట్లు వేశారుగా. ఎలాంటి నాయకుడు కూడా, వైసీపీ నాయకుడు కూడా ఇలా అడ్డం తిరగడానికి కారణం ఏంటంటే నువ్వు చేసే పద్ధతులు మార్చుకోవాలి. మెయిన్ నీకు ప్రజల్లో బాగా ఉంది లేదని మేము అంటల్లా, రేపు నువ్వే రావచ్చు కానీ రాజధాని ఏకీభవించు, ప్రజలందరినీ జాగ్రత్తగా చూసుకో. నువ్వెందుకు కాదంటున్నావు? చదువుకునే పిల్లలు ఉన్నారండి మన స్టేట్లో. ఎక్కడన్నా కానీ ఒక కంపెనీ ఉందా? ఒక కంపెనీ కూడా ఎక్కడా లేదు. మరి మీరు ఎందుకు ఆలోచించట్లే? రాజకీయాల్లో మీరు మీ స్వార్థాలు, మీరు డబ్బు సంపాదించుకోవడం, మీ ఎవరో మీరు చూసుకుంటున్నారే కానీ ఇలా చదువుకునే పిల్లలు ఏ స్టేట్కి పోయి ఉద్యోగాలు చేస్తున్నారు చెప్పండి, వాస్తవం చెప్పండి. మరి ఏది చేసినా కూటమి ప్రభుత్వం వచ్చినా సూపర్గా ఉందండి. ఎందుకంటే మనకు కనపడదు రాష్ట్రాన్ని ఇలా పవన్ కళ్యాణ్ కానీ మరి చంద్రబాబు గారు కానీ ఇలా ఎంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు అనేది ఎక్కడ వాళ్ళకి అక్కడ తెలిసిద్ది. ఈ ఊరిలో నేనుండి అంగలగుద్దులో నేనున్నాను, నాకు ఈ ఊరి వరకు తెలిసిద్ది. రాజధానిలో జరిగే పనులు మీకు తెలిసిద్దా? తెలియదు. చూసుకోవాలి, అన్ని చూసుకోవాలా, ప్రజలను కాపాడాలి. అలా రాజధాని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాష్ట్రం చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంది. అలాంటి ఇబ్బంది రాకుండా మోడీ గారిని కలుపుకొని 3 పార్టీలు కలుపుకొని చేసుకుంటున్నారు కాబట్టి బాగుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఉన్నారు. వీళ్ళు ఎవరికి భయపడతలేదు, రోడ్డుకు వస్తున్నారు. వీళ్ళు చదువుకునే పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? పోసేదే ఉందండి, అది గవర్నమెంట్ దండి. ఇది రాజధానికి స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు అది భూమిని. అమరావతిలో పోసి ఏం చేస్తాడు ఆయన? అభివృద్ధి చేస్తున్నాడు. అభివృద్ధి చేసినప్పుడు మనం కూడా ఏకీభవించాలి. అంతేగాని ఆయన పెద్ద సీనియర్ నాయకుడు, ఆయన ఇప్పుడు మన ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న మనిషి తెలివితేటల్లో. మరి ఆయనకి మనం చెప్పగలుగుతామా? మన తండ్రి పొజిషన్లో ఉన్నాడు. మరి వీళ్ళ పిల్లల భవిష్యత్తు లేదు, ఉద్యోగాలు లేవు, వేరే స్టేట్లకు వెళ్ళి వాళ్ళ ట్యాక్సులన్నీ వేరే స్టేట్లకు కడుతున్నారు. మన స్టేట్కి వచ్చే ఆదాయం ఏది? వాస్తవం ఏంటంటే మీ మీద కోపంతోనే మాట్లాడతాం కాదు, విధి విధానాల గురించి మనం మాట్లాడుకోవాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. నీకు కూడా ముందు భవిష్యత్తులో భవిష్యత్తు ఉంటుంది, నీకు రాదు అనేది నేను చెప్పలేని పరిస్థితి. రేపు నువ్వే రావచ్చు. దాన్ని రాజధానిని ఏకీభవించు. ఇది రాజధాని అనేది గుంటూరు విజయవాడ నడిబొడ్డులో ఉంది. నువ్వు ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ నీకు తిరుపతి ఎంత నుంచి రావాలి? నువ్వు తీసుకెళ్ళి రాజధానిని అక్కడ పెడతానంటావు, లేదా ఇటు పోయి రాయలసీమ దగ్గర పెడతానంటావు. వాళ్ళందరూ అక్కడ వెళ్ళగలుగుతారా? కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇది సెంటర్ పాయింట్. కృష్ణానది పక్కన మంచినీరు ఉన్నాయి, శుభ్రంగా హాయిగా బతుకుతారు. నీ నీరు ఎక్కడుందండి? ఒక నదిలో మంచి వాటర్ ఎక్కడుంది చెప్పండి. మీరు ఆ మూల ఈ మూల పెడతాం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 100% చెప్తున్నాను, మీరు కూడా మార్చుకోండి, ప్రజల్ని కాపాడండి. మీరు స్వార్థాలతో పోయి ప్రజలను మటుకు అన్యాయం చేయబాకండి. సరే, ఇప్పుడు అమరావతి రాజధానిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమోదించింది. ఒక విశాఖ వాసి మీరు ఎలా? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరు చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు చేశాడు. ఇది వీళ్ళంతా కూడా లేపేద్దాం అని చెప్పి చేసి అమరావతి దానికి 5 సంవత్సరాలు ఒక్క ఇది కూడా చేయలేదు. అక్కడ అలాంటి దాన్ని చెడగొట్టిన దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆ పచ్చదోరణంలో కనపడుతుంది. అక్కడ ఆ రోడ్లకు వస్తేనే ఇస్తేనే హైవే ఇచ్చారు డైరెక్ట్. అక్కడి నుంచి బెంగళూరు నుంచి డైరెక్ట్ అమరావతికి హైవే, 6 లైన్స్ హైవే. మరి ఇవన్నీ కడుతున్నాడు. అలాగే ఈ బ్రిడ్జ్ చేశారు, ఐకానిక్ బ్రిడ్జ్. మరి అవన్నీ ఏంటి? ఎవరు చేశారు? ఏ గవర్నమెంట్ లో జరిగింది? ఎందుకు జరుగుతుంది?
ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యాంగం కనుక మన ప్రజా రాజధాని ఇది ఏ పార్టీకి సంబంధం కాదు. ప్రజా రాజధాని ప్రజలే కోరుకున్నారు, ప్రజలు చేసుకున్నారు. ఇప్పుడు ఈ అమరావతి రాజధానిలో కర్నూలు గాని అటువైపు ఎలమంచిలు గాని ఈ చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్ అవుతుంది. ఎలా అవుతున్నాయి కదా, అన్ని చోట్ల ఏరియా వైజ్ గా ఇచ్చారు. మనకి వైజాగ్ ఉంది, వైజాగ్ గూగుల్ కంపెనీ ఇచ్చారు. గూగుల్ 300 ఎకరాలు ఒక చోట ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ టౌన్ లో ఇచ్చారు, కాపులపాడు ఇచ్చారు. ఆడ ఎక్కడ మన పందలపాక అన్న ఏరియాలో ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ గూగుల్ వచ్చిందంటే ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అవుతుంది. అనకాపల్లి స్టీల్ ప్లాంట్ వచ్చింది, దానికి ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది. మళ్ళీ కాకినాడలో ఎరువులు కలగం కొత్తది లేటెస్ట్. అవన్నీ మరి ఎక్కడ ఏరియా వైజ్ గా చేసుకొస్తున్నారు, ఏ దాన్ని వదిలిపెట్టలా. జగన్మోహన్ రెడ్డి గతంలో చూసినట్లయితే 3 రాజధానులను ఇప్పుడు రాజధాని అవసరం లేదు అంటున్నాడు. దేశానికి రాజధాని ఉండాలి కానీ ప్రజలు అక్కడ ఆయనకి ప్రజలతో పని లేదు. ప్రజలు ఎలా పోయినా పర్లేదు, ఆయన ఒకడు ఆయన ప్యాలెస్ కట్టుకుంటూ సరిపోదు. బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్ లో ప్యాలెస్, ఇక ఇక్కడ అమరావతిలో ఇక్కడ పెట్టుకుని ప్యాలెస్ లో కట్టుకుని గడపల్లు. ఆయనకి అదే కాదు తప్పితే ప్రజలు బాగోగులు అక్కల ఎవరు బాగుపడ్డారు. కూడా ఏదో అంటున్నారు, మావి గన్నాన్ని కూడా ఏదో పేర్లు పెడుతున్నారు. ఏం చేయలేండి, ఏదో పెడతారు మామూలే. ఏముంది, సరిగ్గా ఉండేవాడికి ఏదో ఉండదు, సరిగ్గా లేని కూడా ఇలాగే ఉంటది. ఇది కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదని చాలా బ్రహ్మాండం చేసింది చంద్రబాబు నాయుడు గారు, మన ఈయన లోకేష్ బాబు, రామ కళ్యాణ్, మోడీ గారు సహకారంతో మనకి 100% జరుగుతుంది. ఎక్కడ ఆగలేదు. ఆయన ఎవరికి ఇవ్వలేని డబ్బులు మనకి ఇచ్చాడు, నిధులు. మా రాజధానికి నేను కడతాను అని చెప్పాడు ఆ రోజే. అది ఆయన చేసి చూపించాడు. రాజధానికి ఒక ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని చాలా సంతోషంగా ఉంది. మరి చట్టసభల్లో మొన్న బిల్లు పాస్ అయినందుకు మరి రాష్ట్ర రాజధాని మరి 2019 to 24 చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే తుగ్లక్ పాలనలో ఏం చేశారో ఏంటనేది మరి తెలియలేదు. ఈ రాష్ట్రానికి రాజధాని చేసి మా పిల్లలకు గాని మా భవిష్యత్ తరాలకు గాని ఏకైక రాజధాని అమరావతి అని నిర్ణయించారు. మరి ఆయనకి తెలుసో తెలియదు, మరి ఆయన సొంత ఇల్లు ఉందో లేదో. మరి రాష్ట్రానికి రాజధాని లేకుండా మరి ఆయన అక్కడ మరి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడా, మరి ఎక్కడ మాట్లాడుతున్నాడు ఆయన మరి అంతే. ఎందుకంటే మరి కడప ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ఆయన తెలియలేదు. ఈ మధ్యన వెళ్ళలేదు అసెంబ్లీకి కూడా 11 సీట్లు వచ్చిన తర్వాత మరి మైండ్ ఖరాబ్ అయిపోయినా వెళ్ళలేదు. మరి అందుకే రాజధాని కూడా లేదనుకుంటున్నాడు ఆయన. రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. రాజధాని ఏకైక రాజధాని అమరావతి బిల్లు పాస్ అయినట్టు అన్ని పార్టీలు రాజధాని ఓకే అంటే వైసీపీ మాత్రం ఓకే చెప్పుకోవడంపై మీరేమంటారు? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇష్టం లేకే మరి జగన్ వైసీపీ పార్టీ ఎంపీలు మరి ఆయన తుగ్లక్ పాలన. ఎందుకంటే ఇంకా అభివృద్ధి చెందకూడదు, పిల్లలు అభివృద్ధి అవ్వకూడదు, రాష్ట్రం అభివృద్ధి అవ్వకూడదు, మరి మనకు వచ్చే కంపెనీలు కూడా రాకూడదు. ఆయన అందుగురించే మరి రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని మరి ఇష్టం లేక ఇప్పటికే మరి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా కళ్ళు తెరిచి రాజధాని గురించి 2014 నువ్వే కదా ఎక్కించుకోను మాకు రాజధానికి ఓకేనే. ఇప్పుడు మళ్ళీ ఎందుకే తుగ్లక్ పాలన, నీ వల్ల అవ్వదయ్యా, ఏది అవ్వదయ్యా. మరి మాదిగానే ఉంటాడు, ఒంగోలు గుంటూరు ఎందుకంటే ఒంగోలు పడతాడు, అన్ని రాజధానులు ఆయనే చెప్తాడండి. జగన్మోహన్ రెడ్డి అన్ని రాజధానులు పేర్లు కలుపుతాడు, ఒంగోమని మాగానని. మరి ఆయనకి ఏం తెలుసు రాజధాని గురించి? మరి అసెంబ్లీలో మాట్లాడేది మరి ఎక్కడ మాట్లాడుతున్నాడు? రాజధాని అమరావతిలో మాట్లాడుతున్నాడుగా. మరి ఆయనకి కొద్ది దేవుడు కళ్ళు చేపించాలని మరి లోక జ్ఞానం తెలియాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు 5 కోట్ల భవిష్యత్తు తెలియపడదు. మరి ఏమి మరి ప్రతిపక్షం అంటే ఎలగలేదు. ఎమ్మెల్యేలు ఏం చేయను 2 లక్షలు మంది మీ నియోజకవర్గంలో ఉంటారు, వాళ్ళు కూడా కొంతమంది మీకు ఓట్లు వేసి ఉంటారు. వాళ్ళకైనా కొద్దిగా నువ్వు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇదని. సార్ అమరావతి రాజధానికి ఎలా అనిపిస్తుంది? అమరావతి రాజధానిగా ఏర్పడటంపై అమరావతి రాజధానిగా ఏర్పడడం భారతదేశ పౌరుడిగా, ఒక ఆంధ్ర రాష్ట్ర ఓటర్ గా, ఒక ప్రజలుగా చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇది గుడి వీడ ఊరు లేనట్టుగా, ప్రజలు ఎవరు కావాలి సంబంధం లేనట్టుగా, రాజధాని లేని రాష్ట్రంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి, అభివృద్ధి లేకుండా చూస్తున్నాం. ఈ రోజున అమరావతి బిల్లు పాస్ అయిన తర్వాత మాకు రాజధాని వచ్చింది, అమరావతి క్యాపిటల్ అనేటప్పటికల్లా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. దేశంలో అన్ని పార్టీలు రాజధాని కావాలంటే వైసీపీ ఒక్క పార్టీ మాత్రం రాజధానికి ఓటేయడం మీరేమంటారు? ఇప్పుడు అది అది ఒక దుర్బుద్ధితో మన రాజధాని అమరావతి ఉండకూడదనే దుర్బుద్ధితో వాళ్ళు ఓటు వేయలేదు. ఈ రోజు చాలా దుర్మార్గమైన విషయం అది. ఎందుకంటే
అన్ని పార్టీలు ఏకాభించి ఓటు వేసి మాకు అమరావతి క్యాపిటల్ సిటీ ఉండాలని చెప్పి అందరూ హర్షించి ఓటు వేశారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రాజధాని ఏర్పడడం వాళ్ళకి ఇష్టం లేదండి. వాళ్ళు అమరావతి రాజధాని వాళ్ళు మనసుకు ఒప్పుకోవట్లేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఆంధ్ర రాజధాని కోసం త్యాగం చేశారు రైతులు. అటువంటి రైతులకి వాళ్ళు న్యాయం చేయకుండా రాజధాని కట్టడమే చేతకాక 3 రాజధానులు చెప్పి 3 ముక్కలు ఆట ఆడి జనాన్ని మద్దతు పెట్టి ఈ రోజున అందరూ అమరావతి క్యాపిటల్ అని చెప్పి ఎంతో సంతోషంగా ఉంది. దేశంలో అన్ని పార్టీలు అమరావతి రాజధానిగా ఆమోదం తెలిపితే వైసీపీ మాత్రం వాకౌట్ చేసి వెళ్ళిపోవడంపై మీరేమంటారు? వైసీపీ ప్రభుత్వానికి అసలు అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేదు. అసలు రాష్ట్రానికే రాజధాని లేకుండా చేయాలనే కదా ఆయన ఉద్దేశం. ఇప్పుడు 3 ముక్కలాట ఆడి ఏం చేశాడంటే 3 రాజధానులు అని చెప్పి అన్నాడు. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలోనే ఉంటుందని. ఆ దేశ పరిస్థితులు ఏమైనా అందరికీ తెలుసు. ప్రజలు ఎప్పుడు బాగుపడకూడదు, ప్రజలు ఎప్పుడు దీనావస్థలో ఉండాలి. ఆయన బటన్ నొక్కితే వేసే 15,000, ఆయన బటన్ నొక్కితే వచ్చే 2,000 రూపాయలు, ఆ డబ్బులతోటే బతికేయాలి. పరిస్థితి ఎలా ఉండాలి అంటే వాళ్ళ స్వతహాగా వాళ్ళు బతకాలి అనే ఆలోచన లేకుండా వాళ్ళు స్వయం ప్రతిపత్తి రాకూడదు, వేరే వాళ్ళ మీద ఆధారపడి బతకాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకనే రాజధాని డెవలప్ అయితే అతనికి మనుగడ ఉండదనే ఉద్దేశం లేదు. కల్లారా చూస్తున్నారు. అసెంబ్లీలో తీర్మానం లేదు, పార్లమెంట్ లో వాకౌట్ చేసి వచ్చారు. దేశం మొత్తం ఒక తాటిపై ఉంటే ఈ ఒక్కడే ఒక తాటిపై ఉంటాడు. సార్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అంటే మొన్నటిదాకా 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడే కొత్తగా తెర మీదకి మావిగనాలని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మొత్తం కలిపి మావిగనాన్ని ఎక్కడంగా మాట్లాడటంతో రాజధానిపై మీరేమంటారు? అసలు మావిగన అనేది దొంగ తిరుగుగా చెప్పాడు తప్పించి ఆయన ఉద్దేశం జగన్ అనే పెట్టండి రాష్ట్రానికి పేరు, రాజధానికి పేరు అని చెప్పని అనుకున్నట్టుంది ఆయన పరిస్థితి. ఇది డైరెక్ట్ గా రాజధానికి జగన్ అని పెట్టేసుకుంటే బాగుంటది కదా అనేది ఆయన ఒక్కొక్కసారి టాబ్లెట్లు వేసుకుని మాట్లాడుతుంటాడు, ఒక్కొక్కసారి టాబ్లెట్లు వేసుకోకుండా మాట్లాడుతుంటాడు. ఆయన మైండ్, ఆయన మనస్తత్వం ఎవరికి అర్థం కాదు. మరి వాళ్ళ తల్లిదండ్రులకి ఇంకో మాట అన్నాడు, రాజ్యాంగంలో కేంద్రానికి రాజధాని ఉంది కానీ రాష్ట్రాలకి రాజధాని లేదు అని మాట్లాడుతున్నారు. అది పిచ్చోడు మాట్లాడి అంటున్నారు కదా అందరూ. పిచ్చివాడు మాట్లాడే మాటలు అలా ఉంటాయి మాట. ఉదయం ఒకటి మాట్లాడతాడు, మధ్యాహ్నం ఒకటి మాట్లాడతాడు, రాత్రి ఒకటి మాట్లాడతాడు. రాజధాని లేకపోవడం ఏంటి? అసలు ఆయన 10th క్లాసే సర్టిఫికెట్లు ఇప్పుడు క్వశ్చన్ పేపర్లు దొంగతనం చేసిన అతను ఆయనకి ఏం తెలుసుద్ది రాజ్యాంగం? ఎప్పుడైనా సరే ఒక మంత్రిగా చేసి ముఖ్యమంత్రి అయితే బాగుంటది. డైరెక్ట్ గా తీసుకెళ్లి ప్రజలందరూ ఒక్కసారి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి చేశారు. ఆ ముఖ్యమంత్రి ఎలా ఉందంటే వచ్చినప్పుడు తెరలు కట్టుకొని రావడం, చెట్లు నరికేయడం, ఇవన్నీ తెలిసిందే కదా కల్లారా అందరికి.